నమస్తే తాత. నమస్తే అమ్మ. మీ పేరు? మళ్ళీ ఓకే, ఏ ఊర్లో ఉంటారు? కొత్తపల్లి. కొత్తపల్లిలో ఉంటారు. వ్యవసాయం చేస్తుంటారా? వ్యవసాయమే. ఎంత ఉంది పొలము? పాదకు 4 ఎకరాలు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా డబ్బులు పడ్డాయా? పడ్డాయి. ఎంత పడ్డాయి అంటారు? ఏమో ఎంత వస్తాయేమో తెలియదు. పడ్డాయి. ఏ పంట వేద్దాం అనుకుంటున్నా? వరే. వరే వేస్తారా? వరే వేస్తాం. మరి సీజన్ కి ముందే డబ్బులు అయితే పడ్డాయి. సీజన్ ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అంటే మీకు గింజలు అందుకు కొనుక్కోవడానికి లాగోడికి పెట్టుబడికి మంచిగా వెళ్ళిపోయింది. ఓకే, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? మంచిగానే ఉంది, బాగానే ఉంది. ఓకే, సన్నబియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి. అవే తింటున్నారా? అవే తింటాం. అవే తింటున్నా. మంచిగా ఉందా? మంచిగా ఓకే, ఉచిత కరెంట్ వస్తుందా? వస్తుంది. వస్తుంది. అంటే ముందు కరెంట్ బిల్ ఎంత వస్తుండే? బాగానే వస్తుండే 200-300. ఇప్పుడు ఏం లేదు. ఓకే, మహిళలకి ఉచిత బస్సు అనేది పెట్టారు. మీ ఇంట్లో ఉన్న మహిళలు వెళ్ళేసి వస్తున్నారా ఛార్జీ లేకుండా? మంచిగా అనిపిస్తుందా? ముఖ్యమంత్రిగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారే ఉండాలంటారా? ఎందుకంటారు? ఎందుకంటున్నారు, ఇవన్నీ ఫ్రీ చేస్తుండు కదా అట్లా. ఓకే, థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.